దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్లు గడుస్తున్నా రాజధాని నిర్మాణం జరగలేదు సరికదా! కనీసం రాజధాని ఏది అనే విషయంపై స్పష్టత కూడా లేదు. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతుల నుండి భూమిని సైతం ప్రభుత్వం సేకరించింది. అలానే రాజధాని నిర్మాణ పనులను సైతం ప్రారంభించింది. అయితే ఊహించని రీతిలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు అని ప్రకటించారు. దీంతో ఏపీ రాజధాని విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశం సుప్రీంకోర్టుకు చేరింది. అయితే ఏపీ రాజధానిగా అమరావతి, వైజాగ్ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వైజాగ్ రాజధాని అయితే కలిగే ప్రయోజనాలేంటి? టైర్ 2 సిటీలో వైజాగ్ కూడా ఒకటి. అభివృద్ధి పరంగా ముందు వరుసలో ఉంది. విస్తారమైన సముద్ర తీరం ఉంది. దేశంలోనే విశాఖపట్నం నౌకాశ్రయం పెద్ద ఓడరేవు. ఇక్కడ సముద్రంలో నీరు తక్కువగా ఉండి లోతు ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా మత్స్య పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటుగా ఎన్నో విద్యా సంస్థలకు వైజాగ్ చిరునామాగా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విఎస్పి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ ప్లాంట్, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ ఐఎస్పిఆర్ఎల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్ఏఐఎల్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇండియన్ నేవీ, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి పలు ప్రముఖ సంస్థలు వైజాగ్ లో ఉన్నాయి. ప్రకృతితో మమేకమై ఉన్న వైజాగ్ టూరిస్ట్ స్పాట్ గా విరాజిల్లుతోంది. అమరావతి రాజధాని అయితే కలిగే ప్రయోజనాలేంటి? అమరావతి నదీ తీరాన ఉంది. నదీ తీరాన ఉన్న రాజధానులు త్వరగా అభివృద్ధి చెందుతాయి. అలానే అమరావతిలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు లేవు కనుక మనకి నచ్చినట్లు రాజధానిని నిర్మించుకునే అవకాశం ఉంది. అలానే ఇది టైర్ 2 సిటీలైన విజయవాడ, గుంటూరుకు మధ్యలో కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలానే రాష్ట్రానికి మధ్యలో ఉంది కనుక అన్ని ప్రాంతాల నుండి ఉపాధి, ఉద్యోగాల కోసం ఇక్కడికి రావడం సులువుగా ఉంటుంది. ఇక పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు విద్యా సంస్థలకు పేరుగాంచాయి. అలానే ఇక్కడ పరిశ్రమలు కూడా ఉన్నాయి. సముద్రానికి అమరావతి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక సునామీ వంటి విపత్తులు వచ్చినా ఎలాంటి నష్టం వాటిల్లదు. అలానే వాడరేవు, ఓడరేవు, నిజాంపట్నం పోర్ట్, మచిలీపట్నం పోర్టులు ఉన్నాయి. అలానే గన్నవరం విమానాశ్రయం, రైల్వే జంక్షన్ సైతం ఉంది కనుక రవాణాకు ఎలాంటి సమస్య ఉండదు. బీచ్లు, కనకదుర్గ ఆలయం వంటి ప్రదేశాలు టూరిస్ట్ స్పాట్గా ఉన్నాయి. వైజాగ్ రాజధాని అయితే కలిగే నష్టాలేంటి? అభివృద్ధి పరంగా ముందు వరుసలో ఉన్నప్పటికీ మెట్రో సిటీలైన హైదరాబాద్, బెంగుళూరు, ముంబై వంటి సిటీలకు పోటీ ఇచ్చేటంత అభివృద్ధి మాత్రం లేదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సరిపడినంత తాగునీరు లేదు. ఇప్పుడు ఉన్న ప్రజలకు నీరు సరిపోతుంది. కానీ వైజాగ్ రాజధాని అయితే అక్కడ జనాభా పెరుగుతుంది. అప్పుడు నీటి సమస్య ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైజాగ్ భౌగోళిక స్థితి కూడా బాగాలేదు. రాజధాని నిర్మాణానికి అవసరమైనంత స్థలం వైజాగ్లో లేదు. కొండల్ని తొలగించి రాజధానిని విస్తరించాలి అని అనుకున్న నగరానికి 2 వైపులా మాత్రమే విస్తరించే అవకాశం ఉంది. అలానే రాష్ట్రంలో భాగమైన రాయలసీమకు వైజాగ్ దూరంగా ఉంది. అలానే వైజాగ్లో ప్రకృతి విపత్తులు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఇక్కడ నేవీ ఉన్న కారణంగా వైజాగ్ రాజధాని అయితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అమరావతి రాజధాని అయితే కలిగే నష్టాలేంటి? అమరావతిలో నదీ తీరాన్ని ఆనుకుని సారవంతమైన సాగు భూమి ఉంది. అమరావతి రాజధాని అయితే ముఖ్యంగా సాగు భూమిలో పరిశ్రమలు వస్తాయి. పర్యావరణం కలుషితమవుతుంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు. 3 రాజధానులు వర్సెస్ అమరావతి. 3 రాజధానులు ఉంటే ప్రజలు ఒక్కొక్క సమస్య పరిష్కారానికి ఒక్కో చోటికి వెళ్లాల్సి వస్తుంది. దీంతో అలసత్వం, అవినీతి కూడా పెరిగే అవకాశం ఉందని, అలానే చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి సైతం ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలానే ఈ కారణాల దృష్ట్యా వైజాగ్ను రాజధానిగా చేసే కంటే ఒకే ఒక రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకోవడమే మంచిదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.